సెక్షన్ 498 ఆఫ్ ఏ ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ఇది ఈరోజు భారతదేశంలోని ఈ కేసు ఫైల్ అయింది అనుకోండి, 100 కేసులు ఫైల్ అయ్యి అనుకోండి, ఒక రోజులో 10,000 కేసులు ఫైల్ అయితే ఇందులో 50 to 60% ఆఫ్ ద కేసులు ఫేక్ ఉంటున్నాయి, అబద్ధం ఉంటున్నాయి. అంటే ఈ 50 to 60% మెన్ ఎవరు కూడా ఈ తప్పు చేయలేదు అని. అంటే ఏం తప్పు? సెక్షన్ 498 ఆఫ్ ఏఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తుంది? బిఎన్ఎస్ లో 68 ఏదో ఉంది నెంబర్. ఏం చెప్తుందంటే ఈ చట్టం, ఈ సెక్షన్, చట్టంలోని సెక్షన్, భర్త తన భార్యని తన ఇంట్లో వాళ్ళతో, అంటే భర్త యొక్క మదర్ అంటే అత్తగారు, భర్త యొక్క సోదరిమణులు అంటే బావలు, లేకపోతే ఆడపడుచులు, మామగారు, వీళ్ళందరితో కలిసి హెరాస్ చేసినప్పుడు నాన్ బెయిలబుల్ అఫెన్స్ కింద ఇమ్మీడియట్ అరెస్ట్, క్వశ్చన్ లేదు దీంట్లో. దీంతో పాటు కన్సెంట్ లేకుండా శృంగారంలో పాల్గొన్నప్పుడు దాన్ని కూడా చాలా మంది మానభంగం చేశారంటూ కేసులు పెట్టడం. అంటే దాని మీద కూడా, ఆ సెక్షన్ మీద కూడా మీకు ఒక రోజు 10,000 కేసులు కనుక నమోదైతే అందులో 30 to 40% అబద్ధాలు ఉంటున్నాయి. ఎవరన్నా ఇద్దరు ఉదాహరణకి లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు, ఆ అబ్బాయి నాకు ఇష్టం లేదు, ఇంట్రెస్ట్ లేదని వెళ్ళిపోయాడు, అబ్బాయి మీద చీటింగ్ కేసు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అదే కనుక అమ్మాయి చేస్తే ఈ అబ్బాయి నోరు మూసుకుని కూర్చునేటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ఖచ్చితమైన బయాస్డ్ లాస్. అంటే ఎక్కువ శాతం ఇక్కడ అమ్మాయిల విక్టిమ్స్ అయి ఉండొచ్చు కాక, ఖచ్చితంగా మనం వాళ్ళని సపోర్ట్ చేయాలి. యాజ్ ఎ సొసైటీ చూసుకుంటే, పేట్రియాటికల్ సొసైటీ, పితృస్వామ్య సొసైటీ కింద మనం చూసుకుంటే ఖచ్చితంగా ఓవర్ ద సెంచరీస్ ఇబ్బందులు పడుతుంది, కష్టాలు పడుతుంది. మగవాళ్ళ కంటే కంపారిటివ్లీ ఆడవాళ్ళు డెఫినెట్లీ ఉన్నారు. అదే కదా ఇన్ఈక్వాలిటీ, అందుకోసమే కదా మనందరం పోరాటం చేయాలి, దానికోసమే కదా చట్టాలు. కానీ వేరాజ్ ఆ ఇన్ఈక్వాలిటీని సరిచేయటం కోసం వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని బాగుపరిచి భవిష్యత్తు ఆడపిల్లలైనా సరే పూర్తి స్వేచ్ఛ స్వతంత్రాలతో బతకాలి అనుకోవటం కోసం 83లో తీసుకొచ్చిన చట్టాలు ఇవన్నీ. టైం నడుస్తుంది, 30 సంవత్సరాలు అయిపోయింది, 40 సంవత్సరాలు అయిపోయింది. సో 40 సంవత్సరాలు పూర్తయిపోయినా కూడా ఇప్పటికీ అదే పరిస్థితి ఉందా సొసైటీలో అంటే ఉంది, డెఫినెట్లీ ఉంది. ఈ రోజు అతుల్ సుభాష్ ఆత్మహత్యకు సంబంధించినటువంటి లేఖ రాసి అట్లా బలవన్మరణానికి పాల్పడ్డాన్ని మనం మాట్లాడుకుంటున్నామే. అదే రోజు ఎంతో మంది దేశంలో ఆడపిల్లలు, అతుల్ సుభాష్ కాకుండా మగపిల్లలు కూడా అదే రకంగా బలవన్మరణానికి పాల్పడుతూ లెటర్ల మీద లెటర్లు రాసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ బయాస్డ్ లా వల్ల మగవాళ్ళకి ఖచ్చితంగా అన్యాయం జరుగుతోంది అనేది కూడా ఆడజాతి ఖచ్చితంగా అంగీకరించాలి. ఎవరైతే ఫెమినిజం కైండ్ ఆఫ్ థాట్స్ తో ఉంటారు, ఇప్పుడు నేను కూడా చాలా ఫెమినిజం థాట్స్ తో ఉంటాను, అందుకే చెప్తున్నా ఫెమినిజం ఈజ్ ఆల్ అబౌట్ ఈక్వాలిటీ, అంతేగాని ఇది జెండరా, ఇంకొక జెండరా, మగ ఆడ అనేది దాని గురించి కాదు. సో 298A గురించి సుప్రీం కోర్టు సైతం చాలా సీరియస్ వ్యాఖ్యలు చేసింది. ఈ చట్టాన్ని, ఈ యొక్క ఏదైతే ఈ సెక్షన్ ఉందో, సెక్షన్ ఏ ఉందో, 298A ఉందో, దీన్ని తీవ్రంగా మిస్యూజ్ చేస్తున్నారు, దారుణంగా మిస్యూజ్ చేస్తున్నారు. అమాయకులైనటువంటి మగవాళ్ళు ఎంతో మంది ఇరికిస్తున్నారు. నిజానికి పేట్రియాటికల్ సొసైటీ వల్ల వచ్చినటువంటి అజమాయిషి వల్ల ఆడపిల్లల మీద ఇష్టం వచ్చినటువంటి ఆధిపత్యం చలాయిస్తూ పెళ్లి చేసుకుంటే నా కాలు కింద కుక్కలా ఉండాలి అది అని ఫీల్ అయ్యేటువంటి అత్తమామల్ని, మగవాళ్ళని ఇబ్బంది పెట్టడం కోసం వాళ్ళ మీద చర్యలు తీసుకొచ్చినటువంటి ఏదైతే ఇది ఉందో, దీన్ని చాలా మంది రివర్స్ లో యూజ్ చేసుకుంటున్నారు. ఎంతో మంది నాకు పర్సనల్ గా తెలిసిన వాళ్ళు ఉన్నారు అట్లా. సో దీని మీద సుప్రీంకోర్టు చాలా సీరియస్ వ్యాఖ్యలు చేసింది రీసెంట్ గా. సో దేశంలో కూడా మీటూ ఉద్యమం ఎట్లయితే ఉందో మెన్ టూ ఉద్యమం కూడా వచ్చింది. మీటూకి సపోర్ట్ చేయాలి, మనం మెన్ టూకి సపోర్ట్ చేయాలి. మనం మెన్ కదా అని ఓన్లీ మెన్ టూకి, లేకపోతే మనం ఉమెన్ కదా అని ఓన్లీ మీటూకి సపోర్ట్ చేయాలంత దరిద్ర కొట్టు మూర్ఖపు మెంటాలిటీ ఎవ్వడికి ఎక్కడ ఉండదు. మనం ఇక్కడ యాజ్ ఏ సొసైటీ ఎదగాలి, నేను ఎదగాలి, నాతో పాటు పక్కన వాడు ఎదగాలి, నాతో పాటు నిమ్న కులస్తుడు అంటే అండర్ ప్రివిలేజ్ సెక్షన్స్ గా ఎన్నో దశాబ్దాల నుంచి చూపడిన వాళ్ళు ఎదగాలి, ఎన్నో శతాబ్దాల నుంచి తొక్కబడుతున్నటువంటి నాకు ఆపోజిట్ గా ఉన్నటువంటి జెండర్ ఎదగాలి. ఈ రెండు జెండర్స్ కాకుండా మిడిల్ లో ఉన్నటువంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ జెండర్స్ అందరూ ఎదగాలనే మెంటాలిటీలో మనం ఆలోచించాలి. కానీ ఒక వ్యక్తి మెన్ తోని సపోర్ట్ చేస్తున్నాడు, మెన్ మీద జరుగుతున్న అగాయిత్యాలు, ఇలాంటి బ్లాక్ మెయిల్ దారుణాల గురించి సపోర్ట్ చేస్తున్నంత మాత్రాన ఆ వ్యక్తి ఆడవాళ్ళని హేట్ చేయకూడదు, అవసరం లేదు. అట్లాగే ఆడపిల్లల పట్ల దశాబ్దాలుగా శతాబ్దాలుగా జరుగుతున్నటువంటి అంశాల గురించి పోరాటాలు చేస్తూ ఇంకైనా వాళ్ళకి ఒక బెటర్ లైఫ్ ని, రానున్న తరాలకి మంచి భవిష్యత్తు ఆడపిల్లలకి ఇవ్వాలనుకున్న వాళ్ళు మెన్ హేట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇలాంటి ప్రతి ఇష్యూ, అతుల్ సుభాష్ తీసుకోండి, ఇంకొకటి తీసుకోండి, చిన్మయి తీసుకోండి, ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూ తీసుకుంటే దీన్ని ఆడ వర్సెస్ మగాగా మార్చేసి మూర్ఖపు నా కొడుకులాగా మనలో మనం కొట్టుకుని యాజ్ ఎ సొసైటీ మనం ఓడిపోతున్నాం అనేది అర్థం చేసుకోవాలి. ఈ రోజు సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా రానున్న రోజుల్లో అంటే జస్ట్ ఒక అడుగు పడిందని నేను అనుకుంటున్నాను. ఈ దేశంలో మెన్ గట్టిగా ఉద్యమం చేస్తున్నారు, విమెన్ కూడా ఎప్పటి నుంచి చేస్తున్నారు, బట్ మెన్ ఆన్ ఏ హోల్ చాలా స్ట్రాంగ్ గా దీని మీదకి వచ్చారు. దీన్ని అర్థం చేసుకునైనా ఇప్పటికైనా బయాస్డ్ లాస్ కాస్త తగ్గి మెన్ కి కూడా ఇదే కైండ్ ఆఫ్ థింగ్ జరిగితే కేసులు పడాలి అనేటువంటి థింగ్స్ ని తీసుకొస్తే బాగుంటుందని అనిపిస్తుంది. దాంట్లో భాగంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఈ భారతదేశ యొక్క మగవాళ్ల భవిష్యత్తును కూడా బెటర్మెంట్ గా, ఇట్లాంటి అమాయకపు మగవాళ్ళు ఎవరో కూడా ఇంకెవరు చనిపోకుండా అలాంటి లాస్ ని కఠినతరం చేసుకోవాలి. ఇంకొక అతుల్ సుభాష్ ఈ దేశంలో పుట్టకూడదు. అదే చెప్తున్నాగా, అతుల్ సుభాష్ చనిపోయిన రోజు ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో, చనిపోయి ఉంటారో, వాళ్ళు లైమ్ లైట్ లో రాకపోయి ఉండొచ్చు, వాళ్ళకు కూడా ఇంకొక జీవితం నష్టపోకూడదు అనేది ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. ప్రభుత్వమే తీసుకోవాలి నిర్ణయం ఎప్పుడైనా సరే. మన చట్టం, కోర్టులు ఎప్పుడైనా సరే
ఆల్రెడీ ఉన్న చట్టాన్ని అమలు చేయండి స్ట్రిక్ట్ గా చెప్పగలదు. కానీ లేనటువంటి చట్టాన్ని పట్టరావాల్సింది ప్రభుత్వాలు మాత్రమే. పిచ్చినా కొడుకుల్లా మనం కోర్టులు అంటుంటాం. కాదు, ప్రభుత్వాలు. ఈ రోజు దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ, వాళ్ళదే ఈ బాధ్యత. లేదు, కాంగ్రెస్ ఉంటే వాళ్ళదే ఈ బాధ్యత అవుతుంది. మిగతా రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ మీద ఫోర్స్ చేయాలి. మనం మన రాష్ట్ర ప్రభుత్వాల మీద, మన ఎమ్మెల్యేల మీద ఫోర్స్ చేయాలి. ఈ తద్వారా చట్టాలు అనేవి రూపొందించబడితే ఆ చట్టాలని పకడ్బందీగా అమలు చేస్తున్నారా లేదా, చేయకపోతే వాళ్ళని ఏం చేయాలి, ఇది మాత్రమే న్యాయస్థానాలు చూసుకోగలుగుతాయి. ఈ హోల్ ప్రాసెస్ లో మీరు ఇలా చేయండి అని సజెషన్స్ ఇవ్వగలిగితే వాటిని గైడ్ లైన్స్ అంటారు. మీరు ఇట్లా చేస్తే బాగుంటుంది, దేశానికి ఉపయోగపడుతుంది అనేటువంటి సూచనలు, సలహాలు మాత్రమే న్యాయస్థానాలు ఇవ్వగలుగుతాయి. పూర్తి అథారిటీ ఒకళ్ళ మీద మాత్రమే పెట్టి దేశంలో ప్రజాస్వామ్యాన్ని బిల్డ్ చేయలేదు. పోలీస్ వ్యవస్థ, లా వ్యవస్థ, లెజిస్లేటివ్ వ్యవస్థ, ఈ మూడు ఇంకొన్ని వ్యవస్థలు ఇవన్నీ కూడా కలిసి మాత్రం ముందుకు తీసుకెళ్లగలవు తప్ప ఒక్క లా వ్యవస్థను మాత్రం మనం అంటం వల్ల వాళ్ళు కేవలం సూచనలు మాత్రమే ఇవ్వగలరు. మనం ఎన్నుకున్న వాళ్ళు మాత్రమే మనకి ఏ చట్టాలు ఉపయోగకరం అనేది చట్టసభల్లో కూర్చుని పేపర్లు ఇసురుకుని అమ్మనాబూతులు తిప్పుకోవడానికి వాడుతున్నారు కదా. ఏపీ అసెంబ్లీ దగ్గర నుంచి దేశ పార్లమెంట్ దాకా, తెలంగాణ అసెంబ్లీ నుంచి దేశ రాజ్యసభ దాకా అక్కడ చేయాల్సిన పని ఇది. ప్రజలకి ఏవేవి ఎందుకు ఉపయోగపడతాయని ఒక డిబేట్ పెట్టి వాటిలో మాట్లాడుకుని ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అని మాట్లాడుకుని వాటిని ఒక చట్టంగా రూపొందించి ఆ చట్టాన్ని పోలీసుల చేతిలో పెట్టి వాళ్ళు అమలు చేసేలా చేసి, వాళ్ళు ఒకవేళ సరిగ్గా అమలు చేయకపోతే అప్పుడు దాన్ని కోర్టు వరకు, లాయర్ల వరకు, జడ్జి వరకు తీసుకెళ్లి వాళ్ళు సరిగ్గా అమలు చేశారా లేదా చెక్ చేయడానికి కోర్ట్స్ అనేవి అన్ని భ్రష్టు పట్టిపోయినాయి. కోర్టు వెనకేసి రావట్లా. ఈ దేశంలో ఉన్న ప్రతి వ్యవస్థ సంకనాకిపోయింది. బట్ దాని యొక్క ప్రొఫార్మా, దాని యొక్క వ్యవహారం ఏంటి, దాని లిమిటేషన్స్ ఏంటనేది చెప్తున్నాను అనమాట. సో సెక్షన్ 298A, సెక్షన్ 498A ఐపీసీ అనేది ఈ దేశంలో ఉన్న అనేక మంది అమాయకపు మగవాళ్ళని విశాచాల్లో ఆడవాళ్ళు పీల్చుకుని తినడానికి ఒక ఉపయోగంగా ఉంది. దాన్ని వీలైన త్వరగా అబాలిష్ చేయాలి, లేదా ఇందులో కొన్ని క్లాజెస్ పెట్టి మెన్ కి బెనిఫిట్ చేయాలని ఈ వీడియోని ప్రతి ఒక్కరు షేర్ చేయండి. ఈ పాయింట్ నమ్మే ప్రతి ఒక్కళ్ళు, అది మగైనా ఆడైనా, అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉండాలి, సమానమైనటువంటి చట్టాలు ఉండాలి నమ్మే ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ కొట్టండి.